ఈసారి తీసుకున్నారు. రైట్. అయితే చంద్రరావు గారు, ఇప్పుడు వీళ్ళు ఎంత ఇప్పుడు డబ్బా కొట్టుకున్నా ఎంత ప్రచారం చేసినా ఆ రోజైతే ఆ ఊళ్ళలో తిరిగి భూమిని వెనక్కి ఇచ్చేస్తాను, లేకపోతే తిరగబడండి, గట్టిగా పోరాడదాం, కోర్టులో కేసులు వేయడం, ఇవన్నీ గుర్తుంటాయి కదండి. చుట్టుపక్కల గ్రామాల్లో విశాఖపట్నం కానీ విజయనగరం కానీ భోగాపురం చుట్టుపక్కల గ్రామాల్లో కానీ అందరికీ గుర్తుంటాయి కదా. వాళ్ళు నవ్వుతారనే వెరపు కూడా ఉండదా ఈ రకమైన ప్రచారం చేసుకుంటే? నవ్విపోదురుగాక నాకేంటని ఉంది. నవ్విపోదురుగాక నాకేంటి అని నవ్వుకుంటారు. మేము నవ్వుకుంటామండి ఉత్తరాంధ్ర నుండి మేము నవ్వుకుంటాము. ఆయనకేం పోయింది? ఆయన ఇక్కడ ఉండేవాడా, తెచ్చేవాడా, చేసేవాడా? అక్కడెక్కడో ఉంటాడు. పడేది మేం కదా. ఇప్పుడు ఒక్కటి మాత్రం వాస్తవం సార్, ఖచ్చితంగా నిజంగా చెప్పుకోవాలంటే భోగాపురం ఎయిర్పోర్టు ఇందాక శ్రీరామ్ గారు బాగా చెప్పారు. మోడీ గారు కూడా ఆలోచన కూడా కాదు, విభజన హామీల్లో ఇదొక భాగం. ఏదైతే హైదరాబాద్ కోల్పోతున్నటువంటిది హైదరాబాద్ ఎయిర్పోర్టు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ చెప్పుకోదగిన ఎయిర్పోర్ట్ లేదు అన్నటువంటి దగ్గర స్టార్ట్ అయ్యి భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారి చొరవ, హరిబాబు గారు మీరు ఎవరు మర్చిపోయారు కానీ హరిబాబు గారు ప్రస్తావించారు శ్రీరామ్. ఇప్పుడు హరిబాబు గారు వైజాగ్ ఎంపీగా ఉండేటప్పుడు ఈ ప్రతిపాదన వచ్చేటప్పుడు అటువైపు అనకాపల్లి వైపు కూడా చూడడం జరిగింది. మా బాబ్జీ గారికి తెలుసు, అనకాపల్లి అనుకూలమైనటువంటిది కాదు, అటు కంటే ఇటు బెటరు అన్నటువంటి ఆలోచనతోని ముందుకు ఉన్నటువంటి వ్యక్తి హరిబాబు గారు. ఇవాళ ఒరిస్సా గవర్నర్ గా ఉన్నారు, ఆనాటి ఎంపీ. ఆ తర్వాత ఏదైతే అశోక్ గజపతిరాజు గారి కృషి, వారి సొంత ప్రాంతం అది భోగాపురం అనేసి అంటే వారి తాలూకా సొంత ప్రాంతము, మేము ఎలాగైతే ఫీల్ అవుతామో ఆ విధమైనటువంటి భావన. వారికి తోడు ఇవాళ రామ్మోహన్ నాయుడు గారికి అనుకోకుండా వచ్చినటువంటి ఒక అవకాశం, దాన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలన్న ఒక తపంతో ఆయన ఉన్నాడు. వీటన్నిటికీ మించింది ఏంటనేసి అంటే ఇందాక బాబ్జీ గారు ప్రస్తావించారు, జేఎంఆర్ గారి ఆలోచన. మొదట ఏదైతే గత 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి అల్లరి అనొచ్చు, లేకపోయినట్టయితే చిల్లర వేషాలు అనొచ్చు, ఏదైనప్పటికీ దానికి నిజంగా అంటే నా ప్రాంతంలో నేను ఎక్కడో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాను అని చెప్పుకోవడం కంటే భోగాపురం నా ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టాను అని చెప్పుకోవడం అనేది ఆయనకు ఒక పెద్ద డ్రీమ్. అంతే కదా. కాబట్టి ఆ నేపథ్యంలో ఇంతమంది ఆలోచన, ఇంతమంది త్యాగము, ఇంతమంది తాలూకా కృషి, ఇవన్నీ ఇమిడి ఉన్నటువంటి దాంట్లో ఏమీ లేకుండా ఒక శంకుస్థాపన రాయేసేసి నాది అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టేస్తే అయిపోద్ది అనుకోవడానికి, ఆ పోస్టును చూసి విశ్వసించడానికి భోగాపురం ప్రాంత ప్రజలు కాదు, పూర్వం 3 జిల్లాలు ఇవాళ 6 జిల్లాల ప్రజలు ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు. ఎందుకని అంటే దాన్ని నాశనం చేయడానికే చూశారు తప్పిస్తే, ఇందాక ఏదైతే 500 acres తీసుకోవడం అది మళ్ళీ దీనికి అప్పచెప్పడం జరిగింది. అది సెపరేట్ గా ఉంటది. ఎయిర్పోర్ట్ మెయిన్ టెర్మినల్ కొంచెం ఆపోజిట్ గా ఉంటది, అది విడిగా. దానికి సెపరేట్ డెవలప్మెంట్ కోసం అని కూడా ప్లానింగ్స్ జరుగుతున్నాయి. మొన్న ఈ మధ్య నేను కూడా వెళ్ళడం జరిగింది, ఎట్లా ఉంది చూద్దాం అనేసి. మాకు అందవే కదా. సో ఈ విధంగా ఉన్నటువంటిది ఈ కృషికి వీళ్ళందరూ కారణం అండి. నేనేదో ఒక పోస్ట్ పెట్టేసి నాదే అని చెప్పేసి కూర్చుంటాను అనేసి అంటే నమ్మడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు. ఇంకొకటి ఏంటనేసి అంటే, మీరు విశాఖపట్నము ఆధారంగా చేసినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో పలు సందర్భాల్లో మనం చర్చించుకున్నాం. విశాఖపట్నం సంబంధించినటువంటి ఉన్న ఆస్తులన్నీ తనఖా పెట్టడం అయితేనేమి, చెరబట్టారు కదండి, చెరబట్టారుగా విశాఖపట్నాన్ని, ఉత్తరాంధ్రాన్ని చెరబట్టారు కదా. చెప్తున్నాను. ఇంకోటి తిరుపతిరావు గారు, అప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇది స్టోన్ వేయంగానే, జగన్మోహన్ రెడ్డి గారు స్టోన్ వేయంగానే అసలు విశాఖపట్నం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఎయిర్పోర్ట్ అసలు మూసేయండి కూడా క్యాన్సిల్ అవుతాను. ఇవి కరెక్టే. ఇవన్నీ వాస్తవాలు. ఈ వాస్తవాల నేపథ్యంలో ఇవాళ రేపటి నుండి రూపుదాల్స్తుంది. మా వరకైతే మేము రేపటి నుండే ఎయిర్పోర్ట్ ని ఎంజాయ్ చేస్తున్నాం, జరుగుతుంది. మా వరకైతే మాకు రేపు మొదటి విమానం దిగుతుంది అని అంటేనే ఇక ఎయిర్పోర్ట్ ఫంక్షనింగ్ లోకి వచ్చినట్టే. రేపు ఉత్తరాంధ్ర వాసులుగా మీరందరికీ చాలా గర్వించదగిన సందర్భమే రేపు జరగబోయేది. వెంకటకృష్ణ గారు ఎంత గర్వించదగిందంటే, నేను సార్ కరెక్ట్ గా 4 సార్లు నాకు వైజాగ్ తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ దించారు సార్. అప్పుడు ఈ
మా ఎయిర్పోర్ట్ లోకి, ఇప్పుడున్న డిఫెన్స్ ఎయిర్పోర్ట్ లోకి ఆ, ఒక 4 సార్లు టికెట్లు రద్దు చేసుకొని మా డబ్బులు మాకు ఇచ్చేసారు సార్. 8 పర్యాయాలు నేనే అనుభవించా. కాబట్టి మాకు అంతకంటే ఇంకే ఉంటుంది వెంకటకృష్ణ గారు. అవును 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 రైట్. పట్టాభి గారు, ఇప్పుడు ఇవాళ ఈ పెట్టుబడుల విషయంలో ఏపీ ఫస్ట్ దేశంలోకి వస్తున్న పెట్టుబడులు వివిధ రూపాల్లో వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వెళుతున్నాయి. 13% ఒరిస్సా సెకండ్ ప్లేస్, 9%